with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా లవ్ ఆజ్కల్. ఈ సినిమా ఇమ్తియాజ్ అలీ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకోన్ లీడ్ యాక్టర్స్ గా నటించడం జరిగింది. 31 జూలై 2009 రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సెన్సేషన్ గా నిలిచింది. యాక్చువల్లీ లవ్ ఆజ్కల్ తెలుగులో కూడా రీమేక్ చేయడం జరిగింది 3 మార్క్ కింద. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు ప్రీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలీం సులేమాన్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో మొత్తానికి 10 పాటలున్నాయి. చోర్ బజారీ అండ్ ట్విస్ట్, దూరియన్ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టమైన పాటలు. మరి సినిమా విషయంకి వచ్చేస్తే జయవర్ధన్ సింగ్ ఇంకా మీరా పండిత్ వాళ్ళొక మోడర్న్ డే కపుల్ అన్నమాట. లండన్ లో ఉంటారు. వాళ్ళైతే ఒకరికి ఒకరు చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉండాలి అన్నట్టు కాకుండా కెరియర్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ అవుతుందో పీక్ టైమ్స్ లో వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యూచువల్ బ్రేకప్ అనేది అవుతుంది. కానీ ఎంత మ్యూచువల్ బ్రేకప్ అయినా వాళ్ళు మాత్రం ఎప్పటికీ ఫ్రెండ్స్ లానే ఉంటారు. మీరా ఇండియా వెళ్తుంది, జయ్ లండన్ లో ఉంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్ జాబ్ అనే చెప్పాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే జే బిగిన్స్ టు డేట్ అ స్విస్ గర్ల్ నేమ్ జో. అండ్ మీరాకేమో వాళ్ళ బాస్ అయినటువంటి విక్రమ్ జోషి మీద ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళిద్దరూ కూడా మూవ్ ఆన్ అయిపోయామని అనుకుంటారు. దే ఆర్ విత్ అదర్ పీపుల్ రన్నింగ్ సైమల్టేనియస్లీ. కానీ ఒక గ్రేట్ బిలీవర్ ఎక్కడైతే ఒక ప్రేమలో ఒక సిక్ తన లవ్ స్టోరీని జయకి నరేట్ చేస్తారు. అండ్ ఆ నరేషన్ లో జయకి మీరా గుర్తొస్తుంది. అండ్ సిక్ కి మీరా గురించి చెప్పినప్పుడు ఆ సిక్ ఒక్కటే అంటారు, మీరాని వదులుకోకు, నీ లైఫ్ లోంచి తనని వెళ్ళనివ్వకు అని. అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ హీ ఫెల్ ఫర్ అ గర్ల్ నేమ్డ్ హర్లీన్ కౌర్. వీర్ హర్లీన్ కి ప్రామిస్ చేస్తారు పెళ్లి చేసుకుంటా అని. అది కూడా ఈవెన్ బిఫోర్ హీ గెట్స్ టు మీట్ హర్ అండ్ టాక్ టు హర్. వీరిదంతా చెప్పాక జయ్ ఆలోచిస్తాడు, సరే ఇండియా వెళ్లి మీరాని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. జయని చూసి మీరా స్టన్ అయిపోద్ది. జయ్ తన గర్ల్ ఫ్రెండ్ జోతో అలానే మీరా తన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ తో అబద్ధం చెప్పి వీళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. దే రియలైజ్ హౌ మచ్ దే స్టిల్ లైక్ ఈచ్ అదర్స్ కంపెనీ. జే ఇంకా జో బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఎందుకంటే జో మీద ఉన్న ఫీలింగ్స్ ని రెసిప్రికేట్ చేయలేకపోతున్నాడు. అండ్ జోకి జేపై ఎటువంటి ఫీలింగ్స్ ఇంకా రావట్లేదు. జే ఏ రోజైతే వెళ్ళిపోవాలనుకుంటాడో అదే రోజు విక్రమ్ ప్రపోజెస్ టు మీరా. తను జేని చాలా సీక్రెట్ గా కలుస్తుంది. అండ్ ఏం చెప్పాలి, డెసిషన్ నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. కానీ చాలా కోపంలో ఉండే మీరా జేని తన లైఫ్ లోంచి వెళ్ళిపోమంటది. నువ్వు నా లైఫ్ లో ఉంటే అట్లీస్ట్ ఫ్రెండ్ గా ఉన్నా నేను వేరే వాళ్ళతో ఉండలేనేమో అని అరుస్తుంది. ఇదిలా రన్ అవుతుండగా ప్యారలల్ గా మన సిక్ కథలో హర్లీన్ కూడా వీర్కి చెప్తుంది దట్ షీ వాజ్ ఎంగేజ్డ్ వితౌట్ బీయింగ్ టోల్డ్ అండ్ హీ మస్ట్ లీవ్ హర్ అని. జేకి అదే టైంలో తన డ్రీమ్ జాబ్ అయినటువంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాల్ వస్తుంది. అదే రోజు మీరా పెళ్లి అనేది ఒక మిస్టేక్ గా భావిస్తుంది. అసలు ఈ గజిబిజంతా ఎందుకు, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగున్ను అని వీళ్ళకి తెలిసి కూడా కలిసి ఉండట్లేదా? లేదు అంటే మూవ్ ఆన్ అయిపోయామని ఒకరికి ఒకరు కమిట్మెంట్స్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని మోసం చేయలేక, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయలేక వేరే వాళ్ళతో ఉంటున్నారా? వెల్, లవ్ ఇస్ సో అమేజింగ్, అఫ్ కోర్స్ కన్ఫ్యూజింగ్ టు, రైట్? సరే, మరి స్టోరీలో నెక్స్ట్ ఏమైంది తెలుసుకోవాలి అంటే సినిమా ఒక్కసారి రిపీట్ చేసుకో. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా లవ్ ఆజ్కల్.